వాట్ సార్, మీరు డ్రింకింగ్ చేస్తున్నారా? చూస్తూ అడగడం ఎందుకురా ఫూల్? మీరు డ్రింకింగ్ చేయటం ఈ ఫూల్ గాడు ఎప్పుడు లుకింగ్ చేయలేదు సార్, అందుకని ఆస్కింగ్ చేశాను. సిగరెట్ కూడా తాగుతున్నారా? వద్దు సార్, సిగరెట్ తాగితే మన ఆరోగ్యం చంకనాకిపోతుందని అక్కడ ఇక్కడ కాదు సార్, ఆ సిగరెట్ పెట్టి మీదే రైటింగ్ చేస్తారు. మీరు రీడింగ్ చేయలేదా? రేగా ఈ మందు ఎవరెవరు తాగుతారో తెలుసా? ఆ మందుగాళ్ళంతా తాగుతారు సార్. నన్ను ఎక్స్క్యూజ్ మీ చేయండి సార్, ఎక్స్క్యూజ్ మీ చేయండి. నాటు తాగేవాడు మందు గాడు, తాగేవారు మందు గారు. ఏమన్నావురా? ఈ మందుని మహత్తరంగా తాగే మహానుభావుల లిస్ట్ ఏమిటో తెలుసా? దగాపడ్డ ప్రేమికులు, కష్టపడే కార్మికులు, ప్రజల్ని నడిపే నాయకులు, పాటలు పాడే గాయకులు, రంగునీళ్ళమ్మే డాక్టర్లు, రంగు వేసుకునే యాక్టర్లు, గుండెలు తీసే గుండాలు, కుస్తీలు పట్టే శాండోలు, వాళ్ళు వీళ్ళు అనేమిట్రా. జీవితంలో పైకి రావాలనుకునే ప్రతి ఒక్కడు దీన్ని ప్రేమిస్తాడు, సేవిస్తాడు. కారణం ఏమిటో తెలుసా? ఇది తాగినచో మెదడుకు పదును, వీపుకు చదును, ముఖానికి కాంతి, మనస్సుకు శాంతి కలుగునని మందు మహాభారతంలో ముందు ప్రకరణంలోనే రాశారు. నేను రీడింగ్ చేయలేదు సార్. కానీ ఇందులో పెద్ద వార్నింగ్ కూడా రాశారు. ఈ మందు పుచ్చుకోనిచో వచ్చే జన్మలో వాడు దున్నపోతై పుట్టున్నని. నిన్ననే చదివాను, అందుకే ఈవేళ స్టార్ట్ చేసేసాను. వచ్చే జన్మలో నాకు దున్నపోతై పుట్టడం ఇష్టం లేదు సార్. నాకు దున్నపోతై పుట్టడం ఇష్టం లేదు సార్. అంటే నాకు దున్నపోతై పుట్టడం ఇష్టం లేదు సార్. అదే మంచి నిర్ణయం తీసుకున్నావురా. నువ్వు మానవ జన్మే ఎత్తు, తాగు. కొంచెం మీ మొహమాట తిప్పండి సార్. మరీ మీ ఎదురుకి ఎలా తాగండి సార్, తిప్పండి. ఇప్పుడు తిరగండి సార్. ఏం మింగేసావా? ఫినిష్. అమ్మ నా కొడక. రేయ్, దూద్ పేడాల్లో ఉండే మీ కాళ్ళు ఇనప గోడలు అయిపోయాయి. హలో, కమింగ్ కమింగ్, ఇమీడియట్లీ కమింగ్. ఎవరు? తొందరగా మీ కాళ్ళు పిసికించుకోండి సార్, నా కోసం అవతల డేవిడ్ గారు. ఇన్స్పెక్టర్ డేవిడ్ గారా? కొంప ముంచేసావురా బాబు. ఆయన తాగడు. ఇన్స్పెక్టర్ డేవిడ్ గారు కాదు సార్, నా కాళ్ళు పిసికే మాలిష్ డేవిడ్ గాడు. నీ కాళ్ళు పట్టడానికి ఒక మాలిష్ డేవిడ్ గాడా? పాపం వెయిటింగ్ లో ఉన్నాడు సార్. అవతల పో. గోయింగ్ సార్. డాడీ, ఏం డాడీ ఇంత రాత్రిపూట ఎక్కడికి వచ్చారు? ఏం లేదు, నేను నీ గురించి నిర్వర్తించవలసిన బాధ్యతల గురించి ఆలోచించి ఆలోచించి నిద్ర పట్టక నీ భవిష్యత్తు నీతోనే డిస్కస్ చేద్దామని వచ్చాను. నా భవిష్యత్తు గురించి ఈ టైంలో డిస్కస్ చేయడం మీరేమైనా కలకంటున్నారా డాడీ? కలవరెంత? నేను నీ గురించి కనే కల ఎప్పుడు ఫలిస్తుందా? రేపు మార్నింగ్ డిస్కస్ చేద్దాం. పడుకో. గుడ్ నైట్. రైట్.